హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు రిలైటర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేట్లో బయ్యర్ అండ్ ఇన్వెస్టర్ సెల్లర్ నుంచి మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు కష్టపడిన డబ్బు అయితే జాగ్రత్తలు తీసుకుంటారు. అనుకోకుండా డబ్బులు వస్తే అది ఏం చేయలేము మనం. సో అంటే అర్థం మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూ ఉంటారు. సో బిల్డర్ కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది అనుకోకుండా వాళ్ళు ఇరుక్కుంటారు. అసలు నాకు ఎప్పటి నుంచో ఒక మన పర్సనల్ డౌట్ కూడా ఇందులో. ఇప్పుడు ఒక 30 lakhs ఇల్లు ఉంటే యాక్చువల్ ప్రైస్ 30, కొన్న వాళ్ళు 30 చెప్తే ఈ మధ్యలో ఒక 3-4 members బ్రోకర్స్ ఆర్ సమ్ కాల్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి 55 lakhs వరకు చెప్తారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇలా ఎస్టిమేట్ చేసి చెప్తారు సార్, ఏంటి ఆ విషయాలు కొంచెం క్లారిఫై ఇస్తారు? ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ జాయిన్ అయితే చెప్తాను నేను. అది ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే టాపిక్స్ అమ్మా, ఫ్రీగా చెప్పేస్తాను. ఇప్పుడు దానికి వాల్యుయేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది. వాల్యుయేషన్ ఎలా తెలుసుకోవాలి మేము దాని యాక్చువల్ ప్రైస్ని? వాల్యుయేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు గచ్చిబౌలిలో కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో ఓనర్ దగ్గర డైరెక్ట్గా వెళ్తే ఒకలా ఉంటుంది, ఏజెంట్స్కి వెళ్ళినా పెద్ద ఏమి కొంత. ఇప్పుడు ఏజెంట్స్ చీట్ చేసేవాళ్ళు ఉంటే ఎప్పుడైనా మారుతుంది, కానీ జెన్యున్గా ఉన్నా సేమ్ రేట్ ఉంటుంది. కాకపోతే ఎలా కనుక్కుంటే అక్కడ కొంచెం సర్వే చేయాలి. మీకు అంత మనకి ఇప్పుడు ఉన్న బయర్స్కి అంత టైం లేదు. ఇప్పుడు మనకి మొబైలు కారు ఉంటేనే పని అవుతుంది. భార్య లేకపోయినా పర్లేదు, పిల్లలు లేకపోయినా పర్లేదు, మొబైల్కి అంత ప్రియారిటీ ఉంది. మొబైల్ చూడండి, ఎవరిని ఇస్తే ఎస్పెషల్లీ పిల్లలు పాస్వర్డ్ కూడా పెట్టేసుకుంటారు. అమ్మాయిలు అయితే అసలు టీనేజర్స్ ఎస్పెషల్లీ ఏజ్లో ఉన్న వాళ్ళు రానేరు. పెద్ద మాలా మెచ్యూర్డ్ అయితే నా ఫోన్కి పాస్వర్డ్ కూడా ఉండదు ఏమి. సర్వే చేయించుకోవాలి. అది ఎవరు చేయగలుగుతారంటే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీకు హెల్ప్ చేస్తారు. ఆ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ క్లారిటీ, క్యారెక్టర్ ఉన్నవాడిని తీసుకోవాలి. మీరు ఎవరిని పడితే ఎవరిని తీసుకుంటే ఇబ్బంది పడతారు. సో అక్కడ గత 5 సంవత్సరాలుగా మీరు సర్వే చేసుకుని 1-2 days, అరే 5 సంవత్సరాల ముందు ఇక్కడ రేట్ ఎంత ఉంది, 2 సంవత్సరాల తర్వాత రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, రాబోయే నెక్స్ట్ 3 సంవత్సరాలు ఎంత అవ్వచ్చు. సో ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత ఉంది, ఇది కనుక్కుంటే అట్లనే మార్కెట్ వాల్యూ కనుక్కోవచ్చు. ఏజెంట్స్ 4-5 ఏజెంట్స్ మాట్లాడినా, 4-5 ఓనర్స్తో మాట్లాడినా చెప్తారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొంతమంది కొనుక్కుంటారు కదా, ఇంటికి వెళ్ళి సార్ మీరు కొనేటప్పుడు ఎంత ఉంది, మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అవును, అడిగితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అట్లనే బిల్డర్ ఒక రేట్ చెప్తాడు. అట్లనే ఆన్లైన్ పోర్టల్స్ చాలా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మీకు పలానా ఏరియా అంటే చెప్తారు, గూగుల్లో చెప్తారు. ఇవన్నీ కూడా టాలీ చేసుకోవాలి. ఏజెంట్ చెప్పింది, బిల్డర్ చెప్పింది, ఓనర్ చెప్పింది, ఆన్లైన్లో వచ్చింది, పోర్టల్స్ ఉన్నది, గూగుల్, ఇవన్నీ చేసుకుంటే మీకు ఒక రఫ్ అవగానే, ఎగ్జాక్ట్ యాక్యురేట్ ప్రైస్ రాదు, రఫ్గా అవగాహన వస్తుంది. ఓకే. సో దాన్ని బట్టి మీరు అరవై అవుతారు. సో మోసపోతున్నారంటే జనరల్లీ ఎక్కువ మంది మోసపోయేది ప్రీ లాంచ్లో. ప్రీ లాంచ్ అంటే బిల్డర్ దగ్గర డబ్బులు ఉండవు, ప్రాజెక్ట్ పర్మిషన్ ఉండదు, రేరా ఉండదు, డిటీసీపీ ఉండదు, ఏమి ఉండదు. భూమికి ఒక 5-10% ఇచ్చి జీపీఏ రాయించుకుంటారు, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకొని అమ్మడం మొదలు పెట్టేస్తారు. అది చట్ట విరుద్ధం, చట్ట ప్రకారం తప్పు. రేరా లైసెన్స్ లేకుండా, డిటీసీపీ హెచ్ఎండిఏ లేకుండా యు ఆర్ నాట్ సపోజ్ టు సెల్ ఆర్ బై ఆల్సో. కొనుక్కుంటే మీకే కష్టం. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన, నేను అంతకుముందు కూడా చెప్పాను, 2 కోట్లు ఫ్లాట్, 2 కోట్లు ఒక మంచి స్టాండర్డ్ బిల్డర్, 2 కోట్లది ఈయనకి 1,40,00,000 ఇచ్చేస్తా అన్నారు. అంటే 30% డిస్కౌంట్, 60 లక్షలు డిస్కౌంట్. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది? 3-4 సంవత్సరాలు. సో 3-4 సంవత్సరాలు అప్పుడు దాని ప్రైస్ 2 కోట్లు అవుతుంది. ఇప్పుడు 1,40,00,000 ఇచ్చారు, అంటే 60 లక్షలు లాభం కదా. అయితే ఈ 1,40,00,000 కండిషన్ ఏంటంటే మొత్తం 90% ఒకేసారి కట్టేశారు 30 daysలో. ఓకే, అదేనా? అప్పుడు ఏమవుతుంది? కట్టేస్తాడు. ఆయన కట్టినప్పుడు రేరా పర్మిషన్ లేదు, డిటీసీపీ లేదు, హెచ్ఎండిఏ లేదు, లేఅవుట్ లేదు, బ్రోచర్ లేదు, ఏమీ లేవు. ఏమున్నాయంటే చిన్న రిసిప్ట్ ఇచ్చాడు, ఈ అమ్మాయి నాకు, ఈ కస్టమర్ నాకు ఎంత ఇచ్చారు అని. తర్వాత ఏమవుతుంది? ఈ కస్టమర్ ఎవరైతే పెద్ద ఆయన, బాగా 65 years అట్లా ఉంటారు, ఆయన కట్టేశారు, 90% కట్టేశారు, 1.25, 1.3 కట్టేసిన తర్వాత 1 year అయినా పర్మిషన్ రాలే. 1 year అయినా పర్మిషన్ రాలే. అడిగితే వస్తుంది, రేపు వస్తుంది. ఈ టెన్షన్, బీపీ రేజ్ అయిపోతుంది. ఎందుకంటే 1,25,00,000 కట్టండి జోక్ కాదు కదా. 1.26 crores ఎంతో కట్టారు రఫ్లీ. సో 1.26 crores కట్టేసి సంవత్సరం తర్వాత కూడా ఏమీ లేదు, అక్కడ భూమి అలాగే ఉంది. ఎందుకు అలాగే ఉందంటే ఆ బిల్డర్ పాపం ఇంటెన్షన్ మంచిదే, స్టాండర్డ్ బిల్డర్, ఓకే, కానీ లీగల్గా ఇరుక్కున్నాడు. డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే లీగల్ లిటిగేషన్ ల్యాండ్ అది. ఓ మై గాడ్. ఓకే, లిటిగేషన్ ల్యాండ్ అంటే ఒకటి రేరా రాదు, డిటీసీపీ రాదు, ఏది రాదు. అది రాకుండా కడితే జైల్లోకి వెళ్తాడు. టఫ్. సో బిల్డర్ మోసపోయాడు కాబట్టి ఆటోమేటిక్ మనం మోసపోతాం.
ఎస్. సో అందుకనే బయ్యర్స్ ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కుంటే మాలాంటి కన్సల్టెంట్స్ అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో, నా దగ్గర రావచ్చు. ఆ కన్సల్టెంట్ కూడా ఎన్నుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ఆ బేస్డ్ ఎవడో పని ఉన్నాడు నాలెడ్జ్ ఉన్నాడు లేనాడు కూడా యూట్యూబ్లో మాట్లాడేస్తారు. మీ ఛానల్స్ ఎవరినైనా ప్రజెంట్ చేస్తారు, మీకు అదొక గొప్ప స్ట్రెంగ్త్. సో మీరు మాట్లాడించేటప్పుడు ఆ బ్రాండ్ ఏముంది, నాలెడ్జ్ ఏముంది అని చూసుకుంటే మీ బ్రాండ్కి మంచిది. ఇప్పుడు మన ఒక స్పీకరు ఎక్స్పాన్షన్ టర్మ్ రేరా టర్మ్ తప్పు చెప్పారు, టీఎల్పీ అనే టర్మ్ తప్పు చెప్పారు, దానివల్ల ఏమైందని మిస్గైడ్ అవుతారు. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, మీరు పెట్టుకున్న కంటెంట్ ఉన్న వాళ్ళతో మాట్లాడించండి అంటున్నాను. అప్పుడు బయర్స్ మీరు అనుకునే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. రైట్. సో ఇవన్నీ చూసుకుంటే ఇట్లా మోసపోతే ఎన్నో రకాలు ఉన్నాయి. సో బెటర్ వే టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సో దట్ దేర్ మనీ ఈజ్ సేఫ్. ఎస్. 90% అది బయటికి రావాలంటే మనీ సేఫ్, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ కూడా సేఫ్. ప్రాపర్టీ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. లేకపోతే విల్ బి అన్నెసరీ ఎవరిని ఒకటి కనిపించాలన్నా తిరుగుతుంటాం, ఆ ఫ్రస్ట్రేషన్ చూపించుకోలేదు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us, we'll explain to them. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Modern businesses pose several challenges, and it is imperative that I'm ready to face them. The course curriculum, infrastructure, and faculty at Sun is the perfect grooming ground for me. Sun International, Hyderabad, Visakhapatnam.